బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వేళ జగిత్యాల జిల్లాలో మొత్తం రాజకీయ హడావిడి మొదలైంది. అలాగే జగిత్యాల సీనియర్ నాయకులైన జీవన్ రెడ్డి గారికి ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్న సంజయ్ కుమార్కి అయితే వారి మధ్య ఇప్పుడు వివాదం కార్యకర్తల వరకు చేరుకుంది. ఇక ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు, డూప్లికేట్ కాంగ్రెస్ కార్యకర్తలు అంటూ వారి మధ్య వివాదం అయితే అంతకంతకు పెరుగుతూ ఉన్నది. మున్సిపల్ ఎన్నికల్లో సీట్ల పంపిణీలోనే ఈ తేడా వచ్చినట్టు తెలుస్తూ ఉంది. ఈ సీట్ల పంపిణీ తేడాలో భాగంగానే ఈ వివాదం రాజేసుకుంది. మొత్తం జగిత్యాల జిల్లాలో 50 వార్డులుండగా అందులో 30 సీట్లు సంజయ్ వర్గీయులకు, 20 సీట్లు మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వర్గీయులకు చెందినట్టు తెలుస్తూ ఉన్నది. వారు కేటాయించడంతో వారి మధ్య ఈ వివాదాలు తలెత్తినట్టు తెలుస్తూ ఉన్నది. మొత్తానికైతే ఎంతో కాలంగా జీవన్ రెడ్డి వర్సెస్ సంజయ్ రాజకీయాలు జగిత్యాలలో ఎంత వాడివేడిగా నడుస్తున్నాయో అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆ రాజకీయం మరింత బలపడిపోయింది. ఇక మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వర్గీయులైతే తీవ్రస్థాయిలో పరుష పదజాలంతో కూడా అటు సంజయ్ కుమార్ వర్గీయులను, సంజయ్ కుమార్ను దుర్భాషలాడుతూ ఉన్నారు. ఇటీవల గాంధీ భవన్లో జరిగిన సంఘటన కూడా అందరికీ తెలిసిందే. ఇక సంజయ్ కుమార్ ఉన్నంత వరకు, జగిత్యాలలో సంజయ్ కుమార్ ఉన్నంత వరకు నేను కాంగ్రెస్ పార్టీ రాజకీయాలను చేయబోనని జీవన్ రెడ్డి అక్కడ శబ్దం పూని కంటనీరు తీసి మరి అక్కడి నుంచి బయటకు వెళ్ళారు. ఇప్పుడు జగిత్యాలలో మున్సిపల్ ఎన్నికల వేళ ఈ వాడివేడి చర్చ అయితే జరుగుతూ ఉన్నది. మొత్తానికి జీవన్ రెడ్డి వర్సెస్ సంజయ్ల మధ్య జరుగుతున్న ఈ పొలిటికల్ హీట్ వలన కాంగ్రెస్ పార్టీ నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేది అక్కడి స్థానికులు అయితే చెబుతా ఉన్నారు. అయితే జగిత్యాల జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న శ్రీధర్ బాబు సైతం వారిని కట్టడి చేయడంలో విఫలమవుతున్నారా అన్న అనుమానాలు అయితే అందరికీ వస్తూ ఉన్నాయి. ఎందుకంటే జీవన్ రెడ్డి గత కొంతకాలంగా చాలా ఆగ్రహంగా ఉన్నారు అధిష్టానం మీద. ఎందుకంటే అక్కడ ఒక స్థానికంగా జరుగుతున్న రాజకీయాలను ఎంతో కాలంగా సీనియర్ నేతగా ఉండి కాంగ్రెస్ పార్టీని కడుపులో పెట్టుకొని కాపాడుకొని, కార్యకర్తలను కాపాడుకొని ఇంతకాలం జగిత్యాలలో అంటే బీఆర్ఎస్ 2 పర్యాయాలు బీఆర్ఎస్ పాలన సాగించినప్పటికీ జగిత్యాలలో కాంగ్రెస్ ఉన్నది అంటే అది కేవలం జీవన్ రెడ్డి వలనే. అలాంటి జీవన్ రెడ్డికి తెలియకుండా ఇతరులను పార్టీలోకి ఆహ్వానించడము, కనీసం జిల్లా ఇన్ఛార్జీలకు కూడా తెలియకుండా ఇలాంటి రాజకీయాలు చేస్తున్న అధిష్టానం పైన జీవన్ రెడ్డి అయితే చాలా గుర్రుగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు మొత్తానికి ఈ మున్సిపల్ ఎన్నికల్లో బీఫామ్లకు సంబంధించి కూడా వారికి అంటే 30 మందికి ఇచ్చేదానికి కూడా జీవన్ రెడ్డి గారి అనుమతి తీసుకోలేదు, వారికి అసలు ఒక ఇన్ఫర్మేషన్ కూడా చేయలేదు అన్న కారణంగా జీవన్ రెడ్డి అయితే చాలా అసంతృప్తిగా ఉన్నారు ఈ ఎన్నికల విషయంలో. ఈ నేపథ్యంలోనే జీవన్ రెడ్డి వర్గీయులు అయితే ఇక రేవంత్ రెడ్డిని అలాగే పిసిసి వర్గాన్ని, ముఖ్యంగా సంజయ్ కుమార్ను సైతం వాళ్ళు దుర్భాషలాడుతూ ఉన్నారు. మీకు నచ్చినట్టు చేసుకుంటే ఇక రాజకీయం ఎందుకు, మీకు నచ్చినట్టే చేసుకుంటే ఇక మేమెందుకు, మా జీవన్ రెడ్డి ఎందుకు, ఇన్నాళ్ళు పార్టీని కాపాడింది జీవన్ రెడ్డి కాదా, అది ఎవరైనా కాదని చెప్పగలరా, ఆయన సీనియర్ నాయకులు, ఎమ్మెల్సీగా పనిచేశారు, జగిత్యాలను మొత్తం ఆయన కంట్రోల్లో ఉంచుకున్న మోస్ట్ పాపులర్ నాయకుడు. అలాంటిది జీవన్ రెడ్డి గారి మాటను పక్కన పెట్టేసి జీవన్ రెడ్డి గారి యొక్క ఆలోచనలను కూడా పట్టించుకోకుండా కాంగ్రెస్ పార్టీకి అన్యాయం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని ఇన్నాళ్ళు నమ్ముకున్న కార్యకర్తలకు అన్యాయం చేస్తూ ఉన్నారు. ఇది ఎలాంటి రాజకీయం, ఇది ఒక కుటిల రాజకీయం, ఇది ఒక నీతిమాలిన రాజకీయం అని చెప్పేసి వారైతే మాట్లాడుతూ ఉన్నారు. అయితే వారు స్థానికంగా జరుగుతున్న ఈ రాజకీయాలపైన వారైతే తీవ్రమైన పదజాలంతో, పరుష పదజాలంతో, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ని అయితే వాళ్ళు యూజ్ చేస్తూ ఉన్నారు. మొత్తానికి జగిత్యాల రాజకీయాల వైపే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా చూస్తూ ఉన్నారు. ఎందుకంటే అక్కడ సంజయ్ కుమార్ అలాగే జీవన్ రెడ్డిల మధ్య జరుగుతున్న ఈ వాగ్వాద యుద్ధం అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పైన కూడా తీవ్రమైన ప్రభావం పడవచ్చు అని చెప్పేసి అందరూ భావిస్తూ ఉన్నారు. ఇక జగిత్యాలలో కాంగ్రెస్ ఇప్పటికీ బలపడినప్పటికీ బీఆర్ఎస్ కూడా చాలా వరకు బీఆర్ఎస్ కార్పొరేషన్ సీట్లను గెలుచుకోవాలని, మున్సిపల్ సీట్లను గెలుచుకోవాలని బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. అయినప్పటికీ కాంగ్రెస్దే అక్కడ బలం కనిపిస్తూ ఉన్నది. కానీ అంతర్గత యుద్ధం వలన అది బీఆర్ఎస్ పార్టీకి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది, అలాగే బీజేపీ పార్టీకి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుందని స్థానికంగా రాజకీయాలను నిశ్చితంగా పరిశీలిస్తున్న రాజకీయ విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతూ ఉన్నారు. చూడాలి మరి వీరి మధ్య ఈ వాగ్వాదం వలన
ఈ కలుగుతున్న ఈ డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి మరి పీసీసీ వర్గం ఏదైనా రంగంలోకి దిగుతుందా, ఇన్ఛార్జ్ మంత్రి రంగంలోకి దిగుతారా, లేదంటే నేరుగా ముఖ్యమంత్రి మాట్లాడి దానికి సంబంధించిన పరిష్కారాన్ని అంటే దానికి సంబంధించిన సమస్యను పరిష్కరించే అవకాశం ఉంటుందా అనేది వేచి చూడాలి. ఒకవేళ ఇది ఇలానే వదిలేస్తే మాత్రం ఖచ్చితంగా జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీకి చాలా పెద్ద ఎత్తున దెబ్బపడే అవకాశం ఉంటుందని విశ్లేషకులు అయితే భావిస్తూ ఉన్నారు.